హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ 16 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ డామిటరీ. డామిటరీ డామిటరీ మీనింగ్ నిద్రించటానికి ఏర్పాటు చేయబడిన గది. ఎగ్జాంపుల్, అవర్ స్కూల్ డామిటరీ హ్యాస్ 6 rooms. మా పాఠశాలలో 6 గదులను నిద్రించటానికి ఏర్పాటు చేశారు. సెకండ్ వర్డ్ డాజిల్. డాజిల్ డాజిల్ మీనింగ్ మిరుమిట్లు గొలుపుట. ఎగ్జాంపుల్, on our school annual day, children are dressed in dazzling clothes. మా పాఠశాల వార్షికోత్సవం రోజున విద్యార్థులు మిరుమిట్లు గొలిపే వస్త్రాలను ధరించారు. ది నెక్స్ట్ వర్డ్ డ్యూబియస్. అది డూబియస్ కాదు, డ్యూబియస్. డ్యూబియస్ డ్యూబియస్ మీనింగ్ సందేహంగా. ఎగ్జాంపుల్, ఐ ఎమ్ డ్యూబియస్ అబౌట్ మై నెక్స్ట్ ప్లాన్. నా తరువాత ప్రణాళిక పట్ల నేను సందేహంగా ఉన్నాను. ది నెక్స్ట్ వర్డ్ డెట్రిమెంటల్. డెట్రిమెంటల్ డెట్రిమెంటల్ మీనింగ్ హానికరం. ఎగ్జాంపుల్, బీయింగ్ ఇన్ అ కంఫర్టబుల్ స్పేస్ ఇస్ డెట్రిమెంటల్ టు వన్స్ గ్రోత్. సౌకర్యవంతమైన స్థలంలో ఉండడం ఒకరి ఎదుగుదలకు హానికరం. And the last word for today, devout. Devout devout meaning భక్తి కలిగిన. My mother is a devout pious Catholic. మా అమ్మగారు భక్తి కలిగిన పవిత్రమైన క్యాథలిక్ అని అర్థం. That's all for today. Thank you.